హలో కేఆర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? డాలీ చాయ్ వాలా అసలు ఎవరి డాలీ చాయ్ వాలా? కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇతని గురించి వింటూనే ఉంటారు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ హెడ్ అయిన బిల్ గేట్స్ అంతటి వ్యక్తి ఫుట్పాత్ పైకి వెళ్లి ఇతని దగ్గర టీ తాగి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఒక్కసారిగా ప్రపంచం మొత్తం షాక్ అయింది. అసలు ఎవరు ఇతనని అతని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ రీసెంట్ గా సోషల్ మీడియాలో చాలా చోట్ల విండోస్ 12 కి బ్రాండ్ అంబాసిడర్ ఇతనే అని కూడా పోస్టులు చేస్తున్నారు. అంతెందుకు గూగుల్లో హూ ఈస్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ విండోస్ 12 అని సెర్చ్ చేస్తే ఇతని పేరే వచ్చింది. ఇది నిజమేనా? ఇంకా ఇతని స్టోరీ ఏంటి? ఇతను రోజుకి ఎంత సంపాదిస్తాడు? ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఒకప్పుడు టిక్ టాక్ వల్ల ఎంతో మంది కామన్ పీపుల్ ఇప్పుడు సెలబ్రిటీస్ గా మారిపోయారు. కొందరు సినిమా స్టార్స్ కూడా అయ్యారు. అయితే నాగపూర్ లోని ఓల్డ్ BCA స్టేడియం దగ్గరలో రోడ్ సైడ్ ఒక చిన్న స్టాల్ ఉంటుంది. అదే డాలీ చాయ్ వాలా స్టాల్. అండ్ ఇతని రియల్ నేమ్ వచ్చేసి సునీల్ పటేల్. అండ్ ఇతను 1994లో జన్మించాడు. కాకపోతే కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చదువుకోలేకపోయాడు. దాంతో నాగపూర్ వీధిలో చిన్న టీ కొట్టు పెట్టుకొని బ్రతికేవాడు. అయితే మొదట్లో తన టీ బాగున్నప్పటికీ కస్టమర్స్ మాత్రం ఎక్కువగా వచ్చేవారు కాదు. ఎందుకంటే అందరిలాగానే టీ కొట్టు పెట్టుకుని అమ్మడం వల్ల ఎక్కువ మంది వచ్చేవారు కాదు. కానీ ఒక రోజు సునీల్ ఎందుకు కస్టమర్స్ ఎక్కువగా రావట్లేదని ఆలోచించాడు. అలా ఆలోచించి కంప్లీట్ గా అతని టీ మేకింగ్ స్టైల్ చేంజ్ చేశాడు. దానితో పాటు డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ అండ్ టీ తయారు చేసే విధానం కంప్లీట్ గా డిఫరెంట్ గా చేయడం స్టార్ట్ చేశాడు. అలా ఒక రోజు సునీల్ పటేల్ తన స్టైల్లో టీ ప్రిపేర్ చేస్తున్న టైంలో ఒక పర్సన్ చూసి సునీల్ దగ్గరికి వెళ్లి అతను టీ తయారు చేసే ప్రాసెస్ మొత్తం మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దాంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. దాంతో అప్పటి నుంచి డాలీ చాయ్ వాలా ఫేమస్ చాయ్ మేకర్ గా మారిపోయాడు. అందుకే జనాలు కూడా అట్రాక్ట్ అయ్యి టీ తాగడం కోసం అతని దగ్గరికి ఎక్కువగా రావడం మొదలు పెట్టారు. ఎందుకంటే అతని స్టైల్ తో పాటు అతను తయారు చేసే టీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట. అలా ఇతను బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు. అయితే సునీల్ పాటిల్ రోజుకి దాదాపు 250 నుండి 300 టీలు అమ్ముతున్నాడు. అది కూడా కేవలం 7 రూపీస్ కి మాత్రమే. ప్రెసెంట్ ఇతనికి 2500 నుండి 3000 రూపాయల వరకు బిజినెస్ జరుగుతుంది. అంటే నెలకి 75,000 నుంచి 90,000 వరకు సంపాదిస్తున్నాడు. అండ్ రీసెంట్ గా ఫ్యూ మంత్స్ బ్యాక్ మైక్రోసాఫ్ట్ అధినేత అయిన బిల్ గేట్స్ కూడా అతని టీ టేస్ట్ చూసేందుకు ఫుట్పాత్ పైకి వచ్చి డాలీ చాయ్ వాలని కలిసి అతని చేతితో స్పెషల్ గా టీ తయారు చేయించుకుని టేస్ట్ చేశాడు. దాన్ని వీడియో తీసుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేయడం వల్ల ఒక్కసారిగా సునీల్ వరల్డ్ వైడ్ గా సెలబ్రిటీగా మారిపోయాడు. కానీ అసలు విషయం ఏంటంటే బిల్ గేట్స్ వచ్చి టీ తాగి వీడియో షూట్ చేయించుకుని వెళ్ళాడు. అయితే అతని దగ్గరికి వచ్చింది బిల్ గేట్స్ అని సునీల్ కి తెలియదంట. అండ్ బిల్ గేట్స్ ఆ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన 2 రోజులకి తెలిసిందంట. అంటే అతని దగ్గర టీ తాగేందుకు వచ్చింది మైక్రోసాఫ్ట్ హెడ్ అయిన బిల్ గేట్స్ అని. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో నాగపూర్ లో షూట్ చేసింది కాదు. ఆ వీడియో కోసం స్పెషల్ గా సునీల్ ని హైదరాబాద్ కి రప్పించి హైదరాబాద్ లో టీ స్టాల్ సెట్ చేయించి అక్కడ షూట్ చేయించాడు. ఏదేమైనప్పటికీ ప్రతి బిజినెస్ మ్యాన్ కి బిజినెస్ లో సక్సెస్ అవడంలో ప్రతి ఒక్కరికి బిల్ గేట్స్ ఆదర్శం. అలాంటి వ్యక్తి ఫుట్పాత్ పైన ఛాయ్ అమ్ముకునే సునీల్ పాటిల్ గారిని కలిసి అతని టీ టేస్ట్ చేయడానికి స్పెషల్ గా రప్పించుకొని టీ తాగడం అనేది నిజంగా సునీల్ పాటిల్ గారు చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. అండ్ దీని తర్వాత కొద్ది రోజులకి ఇన్స్టాలో అండ్ గూగుల్లో విండోస్ 12 కి బ్రాండ్ అంబాసిడర్ డాలీ చాయ్ వాలా అయిన సునీల్ పాటిల్ గారు అని ఒక న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఇది నిజమేనా? సో చివరిగా ఇది వినే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ని ఒకసారి చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. ఒకవేళ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి. సో విండోస్ 12 కి బ్రాండ్ అంబాసిడర్ డాలీ చాయ్ వాలా సునీల్ గారేనా అంటే కాదు, అదొక ఫేక్ న్యూస్. బిల్ గేట్స్ అతనితో కలిసి టీ తాగిన వీడియో వైరల్ అవడంతో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నెక్స్ట్ విండోస్ 12 కి బ్రాండ్ అంబాసిడర్ ఇతనే అని ఫేక్ పోస్ట్ చేశారు. దాంతో అది ఇంకా వైరల్ అయ్యింది. అలా వైరల్ అవడంతో గూగుల్లో కూడా కొందరు ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేశారు. దానివల్ల చాలా మంది అది నిజమే అని నమ్మారు. కాకపోతే ఇది ఒక రూమర్, అంటే పుకారు అని మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళే అఫీషియల్ గా చెప్పారు. సో ఇది గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. జై హింద్.